ఎం.కె.గా డాక్టర్, కళయిజ్ఞర్గా ప్రసిద్ధి చెందిన ముత్తువేల్ కరుణానిధి ఎం.కె. జూన్ 3, 1924, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. 1969లో సి.ఎన్. అన్నాదురై మరణించినప్పటి నుండి తాను మరణించే వరకు తమిళనాడు రాజకీయ పార్టీ ద్రవిడ మున్నేట్ర కళగంకు అధ్యక్షుడు, వ్యవస్థాపక సభ్యులలో ఒకడు. కరుణానిధి తమిళనాడు రాష్ట్రానికి 5 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 1969 నుండి 71, 1971 నుండి 74, 1989 నుండి 91, 1996 నుండి 2001, 2006 నుండి 2011. 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో పోటీ చేసిన ప్రతి ఎన్నికలలో గెలిచి రికార్డు సృష్టించాడు. 2004 లోక్ సభ ఎన్నికలలో తమిళనాడులోని అన్ని 40 లోక్ సభ స్థానాలలో యూపీఏను గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. స్వయం ప్రకటిత నాస్తికుడైన కరుణానిధి వి. రామస్వామి నాయకర్ అనుయాయి. ఆయన పూర్వనామం దక్షిణామూర్తి ముత్తువేలర్. అంజుగం దంపతులకు 1924 జూన్ 3న జన్మించాడు. తంజావూరులోని తిరుక్కువలై ఆయన స్వస్థలం. ఆయన తెలుగు నాయీ బ్రాహ్మణ కులానికి చెందినవారు. 2006 మే 13న జరిగిన తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కరుణానిధి నేతృత్వంలోని సంకీర్ణ పక్షాలు గెలిచి అధికారం చేజిక్కించుకున్నాయి. ఆయన చెన్నైలోని చేపాక్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో పోటీ చేసిన ఎన్నికల్లో 13 సార్లు గెలిచి గిన్నీస్ బుక్ రికార్డుకెక్కాడు. 1971 సంవత్సరంలో అన్నాదురై యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పట్టా అందుకున్నారు. తమిళ సాహిత్యంలో కరుణానిధి తనదైన ముద్ర వేశాడు. పద్యాలు, నాటికలు, లేఖలు, నవలలు, జీవిత చరిత్రలు, సినిమాలు, సంభాషణలు, పాటలు మొదలైన అన్ని రంగాల్లో ఆయనకు ప్రవేశం ఉంది. దక్షిణ భారత చలనచిత్ర సీమ నుండి ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తి కరుణానిధి. 1942లో మురసోలి అనే పత్రికను కూడా ప్రారంభించాడు. తీవ్ర జ్వరం, మూత్రపిండాల సమస్య కారణంగా కొద్ది రోజులు చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొంది కరుణానిధి 2018 ఆగస్టు 7న సాయంత్రం ఉదయం 6 గంటల 10 నిమిషాలుని లకు మరణించాడు.